హలో అండి, నేను మీ ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. ఇది భోగి రోజు గోదా కళ్యాణం వీడియో అండి. మా రాములవారి గుడిలో జరిగింది. ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఎందుకు ఇంత లేట్ అయిందంటే, నేను కొంచెం సిక్ అయ్యాను అండ్ తీరబడలేని పనులు ఉన్నాయి కొన్ని, అందువల్ల పోస్ట్ చేయడం లేట్ అయింది. పోనీలే ఇప్పటికైనా చూసి తరిస్తారని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూసే ముందు గోదా అమ్మ గురించి తెలుసుకుందాం. ఏంటంటే, గోదాదేవి ధనుర్మాసం మొదలు కాత్యాయని దేవి వ్రతం చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురం లెక్కన పాశురాలు రాసి 30 రోజులు 30 పాశురాలు రాస్తుంది అమ్మ. 30వ రోజు రంగనాథుడి దగ్గర నుంచి పల్లకి వస్తుంది. శ్రీవల్లిపుత్తూరులో పల్లకి ఎక్కి అమ్మవారు శ్రీరంగం వెళ్ళి రంగనాథుని ఉత్సవ విగ్రహంతో వివాహం చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి రంగనాథుడి పాదాల దగ్గర కూర్చొని స్వామివారిలోకి ఐక్యమైపోవడము అక్కడ ఉన్న యావత్ ప్రజానికం చూస్తారనమాట. ఇది అమ్మవారి గురించి. ఈ వ్రతం చేసిన స్త్రీలు అంటే పెళ్ళి కాని వధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి యోగ్యుడైన భర్త లభిస్తాడు. ఆ భర్త పేరులో కృష్ణ అని ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు. మరి ఈ వ్రతం చేసిన ఆడపిల్లల్ని మనం గమనించాలి. తర్వాత పెళ్ళైన వాళ్ళు చేస్తే సౌభాగ్యంతోనూ సిరి సంపదలతోనూ తులతూగుతారనేది నానుడి. ప్రతి ఒక్కరూ ఈసారి ఖచ్చితంగా తిరుప్పావై నేర్చుకొని ధనుర్మాసంలో ఉదయాన్నే వెళ్ళి అమ్మవారి గుడిలో తిరుప్పావై చదివి ఎంతో అంటే మన సంస్కృతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక. ఇక్కడ మేము వడిబియ్యం కలిపాము, అక్కడ అన్నీ పెడుతున్నారు కదా. ఈ మంగళకరమైన దృశ్యాన్ని మీరు అందరూ చూసి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. కళ్యాణ
భవానీ ఆంటీ రండి, ఇటు వచ్చేయండి, వేరే వాళ్ళు వస్తారు. ఇటు వచ్చేయండి ఆంటీ, ఇటు వచ్చేయండి, వేరే వాళ్ళు. కళావతి ఆంటీ రండి. రజని రజని మేడం భగవంతుని తెలుసు, దేవుడు కల్పిస్తాడు. కళావతి గారు రంగమణి ఎవరు ఫోటో వీడియో తీస్తున్నాం, తీస్తున్నారా? యూట్యూబర్స్ ఇక్కడ ఉన్నాం. అందరినీ వేయండి, మేము రాలేమన్నా సరిగ్గా. అమ్మా ఇంకా ఇటు మళ్ళీ తప్పకుండా మళ్ళీ రా వెనక్కి అనుకుంటావేంటి? అన్ని రోజులు వచ్చిన వాళ్ళు మిస్ అయ్యిందమ్మా. మళ్ళీ మళ్ళీ వేస్తారు. స్పెషల్గా మీ అందరూ బాగా చేసుకోవాలి. అందరూ వచ్చేదా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అందరికి మీరు బాగా సహకరించారు. మేము వచ్చాం కానీ అప్పటికే మీరు వచ్చి ప్రసాదం రోజు మీరంతా కలిసి ఇది ఆయనకు సత్కారం. మీకు చేయాలి కదా. ఇక్కడ ఇవన్నీ తిండి లేదు, ఏం లేదు. చూశారు కదండి,
పెళ్ళైపోయింది, పెళ్లి భోజనాలు చేస్తున్నాము. ఇక్కడ మార్నింగ్ వచ్చి తిరుపతి చదివిన వాళ్ళందరికీ సన్మానం చేశారు. చాలా చాలా సంతోషం అనిపించింది. ఈ క్రెడిట్ ఎక్కువ అయితే మన ప్రసన్న గారికే దక్కుతుంది. పాపం తన అన్ని పనులు మేనేజ్ చేసుకుంటూ అందరినీ గ్యాదర్ చేసి తనకి ఎక్కువ సన్మానం మేము కూడా చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో ఇవన్నీ మెమరబుల్ డేస్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.